ధోతి మోడల్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా ఫ్రిల్స్ లాగా వచ్చి బాగా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ వచ్చేసి ఈ మోడలు ధోతి స్టైల్ మోడల్లో ఉన్న ఈ ఫ్రిల్స్. మామూలుగా అయితే ఫస్ట్ బఫ్ హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్, ఒక జస్ట్ ఒక 5 కుచ్చులు పెట్టడం ఇలాంటి మోడల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ధోతి మోడల్ అయితే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. నన్ను చాలామంది అడిగారు ఇలాంటి మోడల్ స్టిచ్చింగ్ చేయమని. సో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఈ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం మామూలుగా హ్యాండ్స్కి ఎలా అయితే క్లాత్ తీసుకుంటామో అదేవిధంగా ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి అవుట్లైన్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా లైన్ ఎందుకంటే కుట్లలోకి మనం కుట్లలోకి తీసుకుంటాం కదా, మనం ఎంతైతే కుట్లలోకి తీసుకోవాలనుకుంటున్నామో అంత క్లాత్కి ఈ మార్జిన్ అనేది వేసుకోవాలి. తర్వాత హ్యాండ్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. హ్యాండ్ పొడవు 10 ఇంచెస్. 10కి ఇలా మార్క్ చేసుకొని తర్వాత హ్యాండ్ లూజ్ అయితే చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్. తర్వాత ఇలా క్రాస్ లైన్ అనేది ఒకటి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 10 ఇంచెస్ పొడవు దగ్గర బాక్స్ షేప్ వేసుకొని చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్. ఇలా మనం హ్యాండ్స్కి ఎలా అయితే డ్రాయింగ్ చేసుకుంటామో అదే విధంగా డ్రా చేసుకున్నప్పుడు ఇక పైన మనకు కావాల్సింది ధోతి మోడల్ కటింగ్కి. ధోతి మోడల్ కటింగ్ వచ్చేసి 4, 5 మనం ఎంత ఫ్రిల్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నేనైతే 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక షేప్ అనేది ఇలా వేసుకొని కట్ చేసుకోవడమే. ఇలా కట్ చేస్తే మనకు కావాల్సిన ధోతి మోడల్ కటింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంతకు మునుపు నేను ఒకటి ఇక్కడ కట్ చేశాను, ఇది రెండోది కట్ చేస్తున్నా, అది కూడా మీకు చూపిస్తా. సేమ్ ఇదే మోడలే. ఇవి రెండు కూడా ఒకే పర్సన్వి, రెండు కూడా సేమ్ కటింగ్ అడిగారు. సో నేను ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఇవి మనం కుట్టడానికి కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చేస్తున్న విధంగా ఏంటంటే ఖర్చులు అనేది కరెక్ట్గా ఎక్కడికి తీసుకున్నామో అక్కడికి ఇలా డాట్స్ అయితే వేసుకోవాలి. ఈ డాట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడి వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలనేది వీటి ద్వారానే మనకు తెలుస్తుంది అనమాట. ఇవి ఉంటే ఈజీ అయిపోతుంది మనకు ఇలా మర్చుకోవడానికి, ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. ఇలా ఈ విధంగా ధోతి మోడల్ స్టైల్లో ఫ్రిల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. ధోతి మోడల్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా ఫ్రిల్స్ లాగా వచ్చి ఈ విధంగా వస్తుంది. ఇది ఫుల్ హ్యాండ్స్ కోసం. బ్యాక్ నెక్ అయితే ఇలా బోట్ నెక్, అందులో రౌండ్ కాకుండా జస్ట్ కొంచెం ఇలా లీఫ్ షేప్ అయితే తీసుకున్నాను. ఇదే షేప్ని నేను ఫ్రంట్ యూస్ చేసుకొని ప్రిన్స్ కట్ అయితే కుట్టాను అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్నాము. ఫ్రంట్ వచ్చేసి ఈ షేపే వస్తుంది, బ్యాక్ కూడా ఇదే షేపు, బోట్ నెక్. ఈ శారీ వచ్చేసి ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి శారీలో, కానీ నేను హ్యాండ్స్లో ఎక్కువ గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ పైపింగ్ యూజ్ చేసుకొని ఈ బ్లౌజ్ని అయితే. నెక్స్ట్ వచ్చి ఈ శారీలో బ్లౌజ్ కూడా సేమ్, బట్ కాకపోతే బోట్ నెక్ కాదు, నార్మల్ ఇలా స్లీవ్స్ అయితే ఇలా ఫ్రిల్స్ ధోతి మోడలే వచ్చాయి. ఇది జిమ్మిచ్ శారీ. బ్యాక్ నెక్ వచ్చి ఇలా వీ షేప్ అయితే తీసుకున్నాను. ఈ శారీ కోసం ఇలా వీ షేప్తో వైరప్ చేసుకున్నా. ఇవి నాట్స్ అనేటివి ఎప్పుడూ కూడా రెడీమేడ్వి కాకుండా మనం ఇలా క్లాత్తో స్టిచ్ చేసుకుంటేనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ ఆ బ్లౌజ్లో క్లాత్ అయితే సరిపోలేదు, అందుకని చెప్పి నేను రెడీమేడ్వే తీసుకున్నాను. దీంట్లో క్లాత్ అనేది నాకు కొంచెం కలిసి వచ్చింది, సో నేను ఈ నాట్స్ తీసుకున్నా. ఇలా బ్యాక్ వీ నెక్, సేమ్ ఫ్రంట్ కూడా ప్రిన్స్ కట్ తీసుకొని వీ నెక్తోనే ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఎలా ఉంది కామెంట్ చేయండి.